ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి అంశం సహజమైన పద్ధతిలో సిద్ధి స్వరూపులవ్వడం ఎలా. సిద్ధి స్వరూపం అంటే సక్సెస్ కావడం. ఏదైనా పనిని మీరు మొదలు పెట్టారనుకోండి, అప్పుడు కొన్ని సంతోషంగా స్టార్ట్ చేస్తాం, కొన్ని పనులు చేయడానికి మాత్రం భయపడుతూ ఉంటాం, కొన్ని ఇతరులను సలహా తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొందరు పని చేసి ముందే ఎక్కువ భయపడుతూ ఉంటారు. ఎందుకు మీరు ఈ పని చేయాలంటే ప్రతిసారి భయపడుతున్నారు అని మీరు వారిని అడిగారనుకోండి, సేమ్ ఇదే పని ఎవరో నన్ను చేయమంటే చేశాను, చేసిన తర్వాత కొంచెం కూడా నాకు మేలు జరగలేదు, అంతా అశుభమే అయ్యింది, గొడవలే అయ్యాయి, ఎవ్వరు కూడా దాంతో సంతోషంగా లేరు. కాబట్టి నేను ఎన్నిసార్లు చేసినా నాకు బ్యాడే అవుతుంది, ఖచ్చితంగా నేను సక్సెస్ కాలేను అని స్టాంప్ వేసేస్తూ ఉంటారు. కొందరు వారికి వారే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటారు. ఇది ఎప్పటికీ మంచిది కాదండి, ఎప్పటికీ మన మేలు జరగదు, ఇది ఎప్పుడు ఇలాంటిదే ఉంటుంది, ఇది ఇంతే అది అంతే, ఇది ఫిక్స్ అని. చేసిన ప్రతిసారి శుభము అశుభము, మేలు కీడు ఎన్ని జరుగుతున్నప్పటికీ ప్రతి దాని వెనకాల ఒక మంచి తప్పకుండా ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక మంచి ఆలోచనలో మనం ఉండాలి. చాలాసార్లు కీడులో కూడా ఒక మేలు ఉంటుంది, చెడులో కూడా ఏదో ఒకటి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక మంచి ఫీలింగ్లో ఉండగలగాలి. ఏ వ్యక్తి అయితే అలాంటి మంచి ఫీలింగ్లో ఉంటారో వారు అశుద్ధిని అశుభాన్ని కూడా శుభంలోకి మార్చుకోగలుగుతారు. అశుభాన్ని శుభంగా మార్చుకోగలిగినప్పుడు అశుద్ధి కూడా మనకి మారిపోయింది, మంచి జరిగింది అనేటువంటి ఫీలింగ్లో మనం హాయిగా ఉండగలుగుతాము. ఎక్కువగా జరిగిన పాస్ట్ టెన్స్ని నేను ప్రేమగా స్వీకరించానా, కీడుగా స్వీకరించానా, అది శుభం జరిగిందా అశుభమే జరిగిందా అని అతిగా ఆలోచించేటువంటి వ్యక్తి తను ఉండేటువంటి ఏ రంగంలో కూడా వారు సక్సెస్ కాలేమో, నాకు మేలు జరగదు అనేటువంటి స్టాంప్ వారు వేసేస్తారు. అలా ఇంక ఎప్పటికీ ఇది మంచి కాదు అని తొందరపడి స్టాంప్ వేయకండి. ప్రశాంతమైన మనసుతో మీరు ఉన్నప్పుడే అశుభం వెనకాల కూడా ఏదో ఒకటి మీకు శుభం ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అలా మీరు పాజిటివ్గా తీసుకోండి, హాయిగా ఉండండి. పరమాత్ముడి యొక్క నీడలో రక్షణలో నేను ఉన్నంత వరకు వారి యొక్క కృప, వారి యొక్క నీడ నాకు దొరుకుతున్నంత వరకు ఖచ్చితంగా నేను విజయమే పొందుతాను అనేటువంటి శుభమైన ఆలోచనలో మనం ఉండగలగాలి. అందుకే బ్రహ్మకుమారిస్లో ఒక స్లోగన్ చెప్తామన్నమాట. సఫలత నా జన్మసిద్ధ అధికారము, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఖచ్చితంగా నేను ఎంచుకునేటువంటి ఈ క్షేత్రంలో 100% నేను విజయమే పొందుతాను, నాకు మేలే జరిగింది, మేలే జరుగుతుంది అనేటువంటి ఒక శుభమైన కోరికతో మీరు డే స్టార్ట్ చేయండి. అప్పుడు డే స్టార్ట్ చేసినప్పుడు పరమాత్ముడి యొక్క తోడు నీడ యొక్క ఎక్స్పీరియన్స్ చేయగలిగేటువంటి ఆత్మ భగవంతుని యొక్క సమీపంలోనే ఉంటూ వారు ప్రశాంతంగా అడుగు వేయగలుగుతారు. అతిగా ఆలోచిస్తూ అతిగా కీడే అవుతుందో ఏమో అనేటువంటి భయపడేటువంటి వారు ఎప్పుడు కూడా అభద్రతా భావంలోనే ఉంటారు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉండేటువంటి ఆత్మ కొత్త పని ఏవి చేయలేకపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పటివరకైతే భగవంతుని యొక్క తోడు నీడ నాకు ఉందో, నాకు దొరుకుతుందో, నాకు అంత మేలే జరుగుతుంది, అంత సుఖమే దొరుకుతుంది, మేలే జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో అతిగా ఉండడంకి అలవాటుగా మార్చుకోండి.
ఆ విధమైనటువంటి నిజమైన శాంతి యొక్క అనుభూతిలో మనం ఉండగలగాలి. ప్రశాంతకరమైనటువంటి జీవితంలో జీవించే ఆత్మ స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేయడం వారికి సహజమైపోతూ ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవితంలో నేను ఎంతవరకు జీవించగలుగుతున్నానో అనేటువంటి సెల్ఫ్ చెకింగ్ ముందు మనం చేసుకోవాలి. ఎప్పుడైతే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడం మనం మొదలు పెడతామో నిజమైనటువంటి శాంతి యొక్క అనుభూతులు మనం చేస్తూ ఉంటామో పరమాత్మకి మనం సమీపంలో ఉండేటువంటి అనుభూతులు కలుగుతాయి. పరమాత్మతో సర్వ సంబంధాలను జోడిస్తూ వారు హాయిగా ఉంటూ ఇతరులు కూడా అలాంటి ప్రశాంతతను చూపించగలుగుతారు. ఖచ్చితంగా పరమాత్ముడి యొక్క తోడు నా వెంట ఉంది, ఈశ్వరుడి యొక్క సన్ముఖంలో నేను ఉన్నాను, ప్రశాంతకరమైన తోడు నాకు ఉంది, ఈశ్వరుడి యొక్క అనుభూతుల్లో నేను ఉంటాను అనేటువంటి సంకల్పాలలో ఉండే ఆత్మ నిత్యం భగవంతుని సమీపంలోకి చేరుకొని వారి ద్వారా సర్వప్రాప్తుల అనుభూతిని చేయించగలుగుతారు. ఒక యోగి ప్రయోగి ఆత్మ అనగా వారి తన యొక్క నిజ జీవితంలో తనకు కావలసినంత సర్వప్రాప్తుల యొక్క ప్రాప్తిని ఒక మంచి ఉపయోగకరమైనటువంటి విషయాలకు ఉంచి వారు కేటాయిస్తారు. వ్యర్థంలో పోనివ్వకుండా సమయాన్ని సంకల్పాలను పుణ్యకార్యంలో ఉపయోగిస్తారు. కాబట్టి వారు ఏం చేసినా ఏం చేస్తున్నా ఇది నాకు ప్రయోగకరమైనటువంటి పనే నేను చేశాను, దీనివల్ల నాకు మేలే జరిగింది అనేటువంటి సంతోషం యొక్క అనుభూతులను వారు చేయగలుగుతారు. అలా సంతోషకరమైనటువంటి అనుభూతుల్ని మనం ఎంతవరకు చేయగలుగుతామో అప్పుడే మన నిజమైన జీవితంలో ఒక యోగి ప్రయోగి ఆత్మగా మనము మారగలుగుతాము. మరి ఎవరైతే యోగి ప్రయోగి ఆత్మగా అవుతారో పరమాత్మ యొక్క కార్యంలో సహజమైన రీతిలో వారు ముందడుగు వేస్తూ వారు హాయిగా ఉంటారు, ఇతరులను కూడా ఆ విధంగా మారుస్తారు. మరి ఆ రకమైనటువంటి అనుభూతులను చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అప్పుడే సఫలత అనేది మనకు సమీపంలోకి వచ్చినట్టుగా అనుభవం కలుగుతుంది. కాబట్టి ఇప్పటి నుండి ఒక మంచి దృఢ సంకల్పంతో పని స్టార్ట్ చేయండి. ఈ కార్యంలో నేను ఖచ్చితంగా 100% సిద్ధిని పొందుతాను. సఫలత అనేది నా జన్మసిద్ధ అధికారము. సఫలత స్వరూపంగా నేను అవ్వాలి. సఫలత నా యొక్క జన్మసిద్ధి అధికారమైనప్పుడు అశుభం అనేది లేదు, నాకు జరగదు, నాకు కలగదు. అలా శుభమైనటువంటి ఫీలింగ్లో మనం ఉండగలగాలి. మరి ఏ ఆత్మ అయితే ఎంతవరకు ఇలాంటి మంచి అభిప్రాయంలో ఒక మంచి పుణ్య ఆలోచనలతో అడుగు వేస్తారో వారి నిజ జీవితంలో కూడా ఉపయోగపరమైనటువంటి పనులే వారు చేస్తారు. అతిగా టెన్షన్లోకి వస్తూ అతి ఆవేశంలోకి వస్తూ దుఃఖప్రదమైనటువంటి జీవితంలో జీవించే ఏ ఆత్మ కూడా భయం ఆందోళనతో ఉంటారు. కాబట్టి ఆ భయం అనేది ఆ ఆత్మను శాంతిగా ఉండనివ్వదు. విజయం నాకు ఖచ్చితంగా దొరుకుతుంది, నా జన్మసిద్ధ అధికారము అనేటువంటి శుభ ఆలోచనలతో ఎప్పుడైతే మనం ఉంటామో ఇతరులను కూడా ఆ విధంగానే మనం చేయగలుగుతాము. మనం ఉంటూ ఇతరులను కూడా తయారు చేసినప్పుడే పరమాత్మకి మనం సమీపంలో ఉన్నాను, నేను చేరుకుంటాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పాలతో ఉండే ఆత్మ సఫలతను పొందుతూ సఫలత నా జన్మసిద్ధ అధికారము అనేటువంటి ఒక మంచి పాజిటివ్ సంకల్పంతో ఉంటుంది. కాబట్టి ఒక మంచి శుభమైనటువంటి కార్యం చేయడానికి మీరు అడుగు వేసినప్పుడు అశుభమైనటువంటి అక్కర్లేనటువంటి ఆలోచనలతో వ్యర్థమైన సంకల్పాలతో
సమయం వృధా చేసుకోకండి. ఈశ్వరుడు పరమాత్మ నా వెంట ఉన్నంత వరకు నాకు శుభమే జరిగింది, శుభమే జరుగుతుంది. అశుభం లేదు, అశుభము జరగదు. అన్నిట్లో కూడా నాకు ఏదో ఒకటి మంచి పాజిటివ్ నేర్చుకోవడానికి, ఇవన్నీ నాకు సమస్యలు వచ్చాయి వస్తున్నాయి అని శుభం కోరుకొని శుభం ఆలోచించేటువంటి ఆత్మ వారు ప్రశాంతకరమైనటువంటి జీవితంలో ఉంటూ ప్రశాంతంగానే ఉంటారు. సఫలత నా జన్మసిద్ధి అధికారం కాబట్టి అశుభము అశుద్ధి నాకు లేదు, జరగదు. మంచి జరిగింది, మంచి జరుగుతుంది, మంచి ఇక ముందు ముందు జరగాల్సిందే అనేటువంటి సంకల్పాలలో నిత్యం ఉండే ఆత్మ సఫలత నా జన్మసిద్ధి అధికారము అనేటువంటి సంతోషంలో వారు ఉండగలుగుతారు. కాబట్టి నేను మాత్రమే విజయం పొందుతాను, అశుభము అనేది లేదు, అంత నా మేలే జరుగుతుంది, అంత నా మంచిగా జరుగుతుంది అనేటువంటి శుభకరమైనటువంటి ఆలోచనలు మీరు ఎక్కువగా చేయడం స్టార్ట్ చేయండి. ఏ ఆత్మ అయితే అలాంటి శుద్ధికరమైనటువంటి ఆలోచనలు చేస్తుందో అశుద్ధి అనేది కంప్లీట్గా వారికి దూరమై మంచి ప్రశాంతకరమైనటువంటి జీవితంలో వారు జీవిస్తారు. ప్రశాంతకరమైనటువంటి ఆలోచనలతో ఉండేటువంటి ఆత్మ పరమాత్మకి నిత్యం సమీపంలో ఉంటుంది. కాబట్టి వారు భగవంతుడి ద్వారా సర్వప్రాప్తుల అనుభూతిని చేస్తూ భగవంతునికి వారు దగ్గర అవుతారు. ఎంతో శుభప్రదమైనటువంటి సంకల్పాలతో వారు ఉంటారు. కాబట్టి అశుద్ధి అశుభం అనేది లేకుండా శుభకరమైనటువంటి సంకల్పాలతో ఉంటూ వారు తన నిజ జీవితంలో ప్రతిదీ పొందుతాను అనేటువంటి ఒక మంచి పాజిటివ్ సంకల్పాలతో వారు ఉంటారు. సో రాజీవ్గా మెడిటేషన్ అంటేనే మనసు యొక్క సంబంధం నిత్యం భగవంతుడి యందు లగ్నం చేస్తూ చేసేటువంటి ప్రతి పని ముందు, సేవా కార్యం ముందు ఆ సేవ భగవంతుడు నాతో చేయిస్తున్నాడు. పరమాత్ముడి యొక్క సేవా కార్యంలో ఏది కూడా అశుభం జరగదు, అంత నా మేలే జరుగుతుంది. ఈశ్వరుడి యొక్క తోడు నీడ నాకు ఉంటుంది అనేటువంటి శుభమైన సంకల్పం కోరికతో మీరు డేని మొదలు పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే అశుద్ధి తప్పు కూడా మనకు శుద్ధీకరంగా మేలు జరిగిన విధంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి అనుభూతిని మనం చేయగలుగుతాం. సఫలత నా జన్మసిద్ధి అధికారం కాబట్టి భగవంతుని సమీపంలో మీ మనసుని లగ్నం చేస్తూ పవిత్రమైనటువంటి ఆలోచనలతో మీరు ఉండండి. అప్పుడు మీకు సఫలత చాలా సమీపంలో ఉన్నట్టుగా, దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలా శుభమైనటువంటి శుద్ధకరమైనటువంటి ఆలోచనలలో మీరు నిత్యం ఉండగలిగినప్పుడే పరమాత్మ సమీపంలో మీరు ఉంటారు. అశుద్ధత మీకు తొలగిపోయి శుభప్రదమైనటువంటిదే మీకు కనిపిస్తూ ఉంటాయి. అలా హాయిగా ఉండండి. భగవంతుడు నా తోడు ఉన్నారు. రక్షకుడు భగవంతుడు మాత్రమే. వారి సేవా కార్యంలో నేను ఖచ్చితంగా ఎన్నో అడుగులు వేస్తాను. ఎక్కడైతే భగవంతుని యొక్క తోడు రక్షణ ఉంటుందో అక్కడ ప్రతి ఒక్క ఆత్మకి నిజమైన ఆనందం యొక్క అనుభూతి నిజ జీవితంలో కలుగుతూ ఉంటుంది. అలాంటి అనుభూతులను మనం చేస్తూ ఇతర ఆత్మలతో కూడా ఎంత ఎక్కువగా మనం చేయించగలుగుతామో అంత మనం ప్రశాంతకరమైనటువంటి జీవితంలో నేను ఉంటాను అనే శుభమైన శ్రేష్టమైన సంకల్పాలు ఎక్కువగా చేయండి. దానికోసం మనం వన్ డే స్టార్ట్ అవ్వగానే బ్రహ్మముహూర్తాన్ని నిద్రలేసి మెడిటేషన్ చేయడం మన ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఏ ఆత్మ అయితే అలా బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి మనసు యొక్క శక్తిని భగవంతుడి యందు లగ్నం చేస్తుందో వారి ద్వారా సర్వప్రాప్తుల యొక్క అనుభూతిని చేస్తూ మనసు యొక్క ఏకాగ్రతని నిత్యం భగవంతుడి యందు లగ్నం చేస్తుంది. వారి ద్వారా సర్వప్రాప్తుల యొక్క అనుభూతి కలుగుతుంది. కాబట్టి వారు
భగవంతునికి నిజమైన జీవితంలో సన్ముఖంలో ఉంటాను అనేటువంటి సంకల్పాలలో, ఆలోచనలలో వారు ఉంటారు. ఈ విధమైనటువంటి పాజిటివ్గా సంకల్పాలు చేస్తూ, పాజిటివ్గా ఆలోచిస్తూ, పరమాత్మకి సమీపంలో నేను ఉంటాను, వారి తోడు నీడ ఉన్నంత వరకు నాకు ఎప్పుడు కీడు జరగదు అనేటువంటి ఒక మంచి సంకల్పాలతో మీరు డే స్టార్ట్ చేయండి. ఏది జరిగినా నా మేలే ఉంది, నా మేలే జరుగుతుంది కాబట్టి అశుభమైనటువంటి చెడు ప్రభావం మీ మనసుపైకి రానివ్వకుండా స్వయాన్ని కాపాడుకునేటువంటి విధానమే నిత్యం మెడిటేషన్ చేయడం. మరి ఏ వ్యక్తి అయితే అలా నిత్యం మెడిటేషన్ చేస్తుందో, మనసు యొక్క సంకల్పాలలో పవిత్రతాన్ని తయారు చేసుకుంటుందో, వారు భగవంతునికి సమీపంలోనే దగ్గరగా ఉన్నాను అనేటువంటి మంచి ఆలోచనలతో ఉంటారు. వారి ద్వారా ఇతరులు కూడా ఇలాంటి గొప్ప అనుభూతుల్ని చేస్తూ ఉంటారు. అలా గొప్ప అనుభూతులు మీరు చేస్తూ, ఇతరులతో కూడా చేయిస్తూ ప్రశాంతకరమైనటువంటి జీవితంలోనే మీరు ఉండండి. సమయం చాలా విలువైంది. మన యొక్క జీవితం కూడా ఎంతో గొప్పనైనది. విలువైన జీవితంలో విలువైన అనుభవాలే చేయండి. ఆ విధమైనటువంటి అనుభవాలు చేసినప్పుడే సఫలత మీకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. సఫలత జన్మసిద్ధ అధికారం అనేటువంటి ఒక మంచి పాజిటివ్ థాట్. మీరు ఏ సేవ మొదలుపెట్టినా భయపడకుండా ధైర్యంగా మీరు చేస్తారు. మీ యొక్క సంతోషకరమైనటువంటి, ప్రశాంతకరమైనటువంటి అనుభవాలను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా వీరిలా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, వీరిలా నేను కూడా ఎప్పుడు శాంతిగా ఉంటాను, ఎప్పుడు ప్రశాంతకరమైనటువంటి అనుభూతుల్ని నేను చెయ్యగలుగుతాను అనేటువంటి ఒక పాజిటివ్ సంకల్పంతో నిత్యం ప్రశాంతంగా ఉంటూ ఇతరులను కూడా అలా ప్రశాంతంగా పెట్టగలుగుతారు. సఫలత నా జన్మసిద్ధ అధికారము. నేను నిత్యం ప్రశాంతంగానే ఉండాలి. నా ద్వారా ఇతర ఆత్మలు కూడా ప్రశాంతకరమైనటువంటి జీవితంలోనే జీవించగలగాలి. ఒక గొప్ప లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడే పరమాత్మ నా తోడు ఉన్నారు, వారి తోడులో నేను ఉన్నంత వరకు నాకు కీడు జరగదు, మేలే జరిగింది, మేలే జరుగుతుంది అనేటువంటి ఒక మంచి శుభకరమైనటువంటి ఆలోచనలను మీరు పెంచుకోండి. ఎప్పుడు కూడా అశుద్ధమైనటువంటి ఆలోచనలు మీరు చెయ్యకండి. అప్పుడే సఫలత మీకు సమీపంలో ఉంటుంది అనేటువంటి గొప్ప ఆలోచనలు మీలో పెరుగుతూ ఉంటుంది. అందుకే మెడిటేషన్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి కూడా మేము క్లాసెస్ టీచ్ చేస్తాం అన్నమాట. మైండ్లో ఎక్కువ స్ట్రెస్ రానివ్వకండి, కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండి మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి. స్ట్రెస్లోకి వచ్చి, టెన్షన్లోకి వచ్చి మనం తీసుకునే ఏ నిర్ణయమైనా ఎప్పుడు కరెక్ట్గా ఉండదు, అది రాంగే ఉంటుంది. రాంగ్గా తీసుకునేటువంటి నిర్ణయం చాలాసార్లు ఎన్నో మంచి లాభాల నుండి మనను దూరం తీసుకెళ్తుంది. మీకు కావలసినటువంటి నిజమైనటువంటి గొప్ప అనుభూతులు జరగకుండా, శాంతిలో మీరు ఉండలేకుండా అశాంతి, దుఃఖాన్ని మీరు పెంచుకుంటూనే ఉంటారు. అలా అశాంతి, దుఃఖాన్ని పెంచుకుంటూ పోతే మీకు ఎప్పుడు నిజమైన శాంతి యొక్క అనుభూతి జరగదు. మరి నేను ఈరోజు జీవితంలో హాయిగా ఉన్నాను, దానికి కారణం ఎవరు? అది నేనే. నేను ఎంత ఎక్కువ అశుద్ధి కోరుకుంటానో, అశుద్ధి ఆలోచనలో ఉంటానో, అశాంతిగా నేను ఉంటాను. అశాంతిగా ఉంటూ ఇతరులను అశాంతి చేసేటువంటి ఆత్మ నిజమైన శాంతి యొక్క అనుభూతిని ఎప్పుడూ చేయలేదు. నిజమైన శాంతి యొక్క అనుభూతి చేస్తూ ఇతరులకు కూడా చేయించాలి. కాబట్టి సక్సెస్ ఖచ్చితంగా ఈశ్వరుడు నాకు ఇస్తున్నాడు అనేటువంటి గొప్ప సంకల్పాలతో మనం ఉందాం. ఏ ఆత్మ అయితే నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవిత అనుభూతిని చేస్తుందో పరమాత్మకి నిత్యం సమీపంలోనే వారు ఉంటారు.
వారు ఈశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారంగా ప్రతి అడుగు నేను వెయ్యాలి, వేస్తున్నాను అనే శుభ చింతన, శుభమైనటువంటి ఆలోచనలతో ఉంటారో వారికి కావలసినటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవితంలో వారు ఉంటారు. కాబట్టి సఫలత నా జన్మసిద్ధ అధికారము, పరమాత్ముడి యొక్క తోడు నీడ నాకు ఉంది, ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మీరు చేస్తున్నటువంటి ప్రతి సేవా కార్యాన్ని మొదలుపెట్టండి. ఎప్పుడు కూడా అశుభమైనటువంటి పనులకి మంచి రిజల్ట్ ఉండదు. ఎంత ఎక్కువ శుభం కోరుకుంటారో శుభమే ఆలోచిస్తారు, మీకు శుభమే జరుగుతుంది, శుభమే మీకు రిజల్ట్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి అశుద్ధి, అశాంతి నుండి శాశ్వతంగా మనసుని బయటకు తీసుకురండి, దూరంగానే ఉండండి. ఈశ్వరుడి యొక్క మహావాక్యాలను నిత్యం చింతన చేయండి. ఎంత ఎక్కువ చింతన చేస్తామో అంత మనసులో పెరిగిన చింత తొలగిపోతూ ఉంటుంది. ఎక్కడైతే చింతన ఉంటుందో అక్కడ చింత అనేది ఉండదు. చింతన, చింత. చింత అంటే దాని గురించి వ్యర్థంగా ఆలోచించడం, దాన్ని చింత అని అంటారు. చింతన చేయడము అంటే మంచి కోరుకోవడం. చింత యొక్క కలర్ బ్లాక్, చింతన చర్నింగ్ యొక్క కలర్ ప్రశాంతకరమైనటువంటి బంగారుమయమైనటువంటి కలర్. ఇప్పుడు చూడండి, బ్లాక్ కలర్ ఎవరికి నచ్చదు కదండి. ఎవరైతే చింత చేస్తారో, టెన్షన్లోకి వస్తారో వారి యొక్క బ్రెయిన్ అనేది కూడా ఆలోచన తీరు వల్లే అది బ్లాక్ ఓరానే కనిపిస్తూ ఉంటుంది. కొందరు అనేస్తూ ఉంటారు, మీకేం తెలుసండి, నేను ఎంత ఆలోచిస్తున్నాను అది నాకే తెలుసు, నేను ఇంత ఆలోచిస్తున్నాను కాబట్టే ఈ పనులన్నీ అయ్యాయి, నేను ఆలోచించకుండా వదిలేస్తే ఏ పనులు అయ్యేవే కాదు, ఏది కూడా శుభం జరిగేదే కాదు. ఇవంతా మేలు జరిగింది, శుభం జరిగింది, దీనికి గల కారణం నేను అతిగా ఆలోచిస్తున్నందుకే, నేను పట్టించుకున్నందుకే ఇంత మంచి జరిగింది అని కొందరు అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ఎక్కువ వ్యర్థం కోరుకొని, ఎక్కువ వ్యర్థం ఆలోచిస్తూ తర్వాత లైఫ్లో చాలా విషయాలు స్పాయిల్ చేసుకునేది, పోగొట్టుకునేది నిజ జీవితంలో నేను మాత్రమే. కాబట్టి కూల్గా ఉండండి. భగవంతుని యొక్క తోడు నీడ నాకు ఉంది, వారి రక్షణలో నేను ఉన్నాను. ఎప్పటి వరకైతే భగవంతుడి యొక్క తోడు నీడ రక్షణలో నేను ఉంటానో వారి ద్వారా సర్వప్రాప్తుల అనుభూతిని నేను చేస్తాను. వారి నుండి అన్ని రకాల శక్తులను నేను పొందగలుగుతాను. మరి ఏదైతే మేలు మంచి నేను పొందానో అది నా ద్వారా ఇతర ఆత్మలు కూడా సహజమైన రీతిలో పొందడానికి నా వైపు మంచి ప్రయత్నమే చెయ్యాలి. అప్పుడు సఫలతకి మనం తొందరగా దగ్గర అవుతాము. ఎవరైతే సక్సెస్ స్పిరిచువల్ ఫీల్డ్లో అయ్యారో వారి యొక్క అనుభవాలు మీరు వినండి, వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ వినండి, క్లాసెస్ వినండి. ఈ స్పిరిచువాలిటీలో ముందడుగు వేసినటువంటి వారిని మేము మహారథులు అని పిలుస్తాం అన్నమాట. వారి వారి యొక్క అనుభవాల ద్వారానే ఎందరికో ప్రేరణ ఇవ్వగలుగుతారు. వారి అనుభవాల ద్వారా ఎంతోమందికి ప్రేరణ ఇస్తూ పరమాత్మకి సమీపంలో వారు తీసుకురాగలిగారు. అలా పరమాత్మకి సమీపంలో తీసుకొని వచ్చి యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నో అడుగులు గొప్పగా ముందు వేశారు. అలా ముందడుగు వేస్తూ ప్రశాంతకరమైనటువంటి జీవితంలో వారు ఉంటూ ఇతరులను కూడా ఆ విధంగానే వారు మార్చగలిగారు. మనం ప్రశాంతకరంగా ఉంటూ శాంతిగా ఉంటూ ఇతర ఆత్మల్ని కూడా ఆ విధంగా మనం మార్చగలగాలి. ఎప్పటి వరకైతే మీరు ఇలాంటి అనుభవాలు చేస్తూ ఉంటారో భగవంతుని యొక్క శక్తిని తీసుకునే ప్రయత్నం అంటే రాజుగా మెడిటేషన్ చేస్తూ ఉంటారో అప్పుడు మీరు సఫలతకి చాలా దగ్గరగా ఉన్నాను అనేటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీరు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో సఫలతకి దగ్గరగా అవ్వాలి అంటే ఏమేమి చేయాలి,
పరమాత్ముడి యందు సహజమైన రీతిలో మనస్సుని లగ్నం చేస్తూ సఫలతకి మనం ఎలా దగ్గర అవ్వగలుగుతామో అనే అంశం గురించి ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.